హలో మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీరు కోరుకున్న దాన్ని సింపుల్గా ఎఫర్ట్లెస్గా మేనిఫెస్ట్ చేయడానికి, మీ జీవితాన్ని మరింత మ్యాజికల్గా మార్చుకోవడానికి, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా పీస్ఫుల్గా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పబోతున్న 11 పాయింట్స్, 11 విషయాలు చాలా అద్భుతంగా హెల్ప్ అవుతూ ఉంటాయి. కేవలం వీటిని వింటూ ఉండండి. వీటిని మీ మనసు లోపలికి పోనివ్వండి. మీ మనసులో లేదా మీ హృదయంలో ఈ విషయాలకి కాస్త చోటు ఇవ్వండి. అప్పుడు ఈ విషయాలు మీ జీవితం అంతటిని కూడా మీరు కూడా ఊహించినటువంటి ఒక అద్భుతంగా మార్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ని 2 సార్లు లేదా 3 సార్లు చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక పాయింట్ మీకు బాగా నచ్చితే వాటిని సపరేట్గా ఒక బుక్లో కానీ పేపర్ మీద రాసుకొని ఈ 11 పాయింట్లలో ఏవైనా మీకు నచ్చిన 2 లేదా 3 పాయింట్లని వాటిని రోజు మొత్తంలో అఫర్మేషన్ లాగా కానీ నార్మల్గా మనసులో ఆ వాక్యాలని మీరు వీలైనన్నిసార్లు మనసులో అనుకుంటూ ఉండండి. వాటి మీద మెడిటేషన్ చేయండి. ఈ 11 విషయాల్లో మీకు నచ్చిన 2 లేదా 3 విషయాల్ని వాటిని మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ శరీరంలో నరాల్లో నింపండి. చూడండి, అలా చేస్తే మీ జీవితంలో మీరు కూడా ఊహించని మార్పు ఏ ప్రయత్నం లేకుండా సహజంగానే వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మీ మనసు వెంటనే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంటే మన మనసు ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టే విషయాల్ని అంగీకరిస్తూ ఉంటుంది. మన మనసులో ఉన్న కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు కొన్ని కొత్త విషయాల్ని అంగీకరించలేవు. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం మీరు ఆలోచిస్తే చాలు, ఏ పని చేయకున్నప్పటికీ కూడా మీరు కోరుకున్న దాన్ని పొందొచ్చు అని మాట చెప్పినప్పుడు, ఒకవేళ మీ మనసులో ఉన్న నమ్మకాల అభిప్రాయాలు దీన్ని అంగీకరించినాయో చాలా లాజికల్గా ఆలోచిస్తూ ఉంటాయి. అది ఎలా సాధ్యమవుతుంది, ఏదో ఒకటి చేయాలి కదా, కేవలం ఆలోచిస్తే సరిపోతుందా, అలా అయితే అందరూ ఆలోచిస్తే, ఇలా ఎన్నో రకాల లాజిక్లని మనసు వెతుకుతూ ఉంటుంది. ఒకవేళ మీ మనసు యాక్సెప్ట్ చేయకపోతే వదిలేయండి. ఓకే, ఒకవేళ సరే మనసు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ ఇది వింటుంటే బాగా అనిపిస్తుంది అన్నప్పుడు కూడా దాన్ని మీ మనసు వినండి. సో ఈ 11 పాయింట్లలో ప్రతి పాయింట్కి కూడా మీ యొక్క మేనిఫెస్టేషన్ ఫ్రీక్వెన్సీని పెంచుతూ పోతూ ఉంటుంది. అందులో ఫస్ట్ పాయింట్, ఒక అనంతమైన ఒక విశ్వశక్తి అనండి, యూనివర్సల్ పవర్ అనండి, ఇంటర్నల్ పవర్ అండి, హయ్యర్ సెల్ఫ్ అనండి, పేరు ఏదైనా పెట్టండి, డివైన్ పవర్, కాన్షియస్నెస్, ప్యూర్ అవేర్నెస్, ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి చేత మీరు మీరు అన్నప్పుడు మీ శరీరము, మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన కూడా మీ ఆ శక్తి చేత మీరు మీ ఊహకు కూడా అందనంత గొప్పగా ప్రేమించబడుతున్నారు. మీరు మీ ఊహకు కూడా అందనంత గొప్పగా మీరు ప్రేమించబడుతున్నారు. మీరు ఎల్లవేళ 24 అవర్స్ చాలా చాలా డీప్గా ప్రేమించబడుతున్నారు. బట్ అది మన అవేర్నెస్లో లేకపోవచ్చు, మనం గమనించి ఉండకపోవచ్చు. ఏమాత్రం గమనించినా మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారు. మీరు మీ ఊహకి కూడా అందనంత గొప్పగా ప్రేమించబడుతున్నారు. మీరు మీ ఊహ కూడా అందనంత గొప్పగా ప్రేమించబడుతున్నారు. అది మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంది. మీరెవరు, మీరు ఎలాంటి వారు, మీరు ఎక్కడున్నారు, మీరేం చేస్తున్నారు అనే దాంతో ఆ యూనివర్సల్ పవర్ ఆర్ హయ్యర్ పవర్కి సంబంధం లేదు. అది అందరినీ అంతటినీ ఒకే రకంగా ఈక్వల్గా ప్రేమిస్తూనే ఉంటుంది అనంతంగా. మీరు మంచివారా చెడ్డవారా అనే దాంతో సంబంధమే లేదు. ఒక మదర్ తెరీసాను, మహాత్మా గాంధీని, స్వామి వివేకానందని, లేదంటే ఒక గొప్ప వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తుందో ఒక దుర్మార్గుణ్ణి, హంతకుణ్ణి కూడా ఆ శక్తి అంతే విధంగా ప్రేమిస్తూనే ఉంటుంది. దానికి తేడాలు తెలియదు. సో మీరు మంచిగా ఆలోచిస్తున్నారా చెడ్డగా ఆలోచిస్తున్నారా, మీరు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనే దానికి అది పట్టించుకోదు. ఆల్వేస్ యు ఆర్ బీయింగ్ లవ్డ్. మీరు ఎల్లవేళ 24 అవర్స్ చాలా డీప్గా ప్రేమించబడుతున్నారు. ఆ శక్తి ఎప్పుడు కూడా తప్పు ఒప్పు అంటూ మిమ్మల్ని విడదీయదు. అది కేవలం మీ మనసులో జరుగుతున్నదే, ఇది మంచి అని చెడు అని. మీ మనసులో కూడా ఇది మంచి చెడు అని కనుక తీయగలిగితే మీరు అన్లిమిటెడ్గా మారిపోతారు, మీరు అనంతంగా మారిపోతారు. అప్పుడు కేవలం ఒక్క ఆలోచన చాలు మీరు కోరుకునే అన్ని జరగడం కోసం.
ఎప్పుడైతే మీ మనసులో ఉన్న తప్పు, ఒప్పు, రైటు, రాంగు, పాజిటివ్, నెగిటివ్ అన్న ఆ విభజనలు తొలగిపోతాయో అప్పుడు మీరు అన్లిమిటెడ్గా అయిపోతారు. కేవలం ఒక్క ఆలోచన చాలు మీరు కోరుకునే అన్ని జరగడం కోసం. సో మీరు అనంతంగా ప్రేమించబడుతున్నారు. మీరు ఏ పని చేస్తున్నా సరే, మీరు ఏం చేసినా సరే, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎలాంటి వారైనా సరే, ఈ విశ్వశక్తి అనండి, అనంతమైన శక్తి అది మీలోనే ఉంది, మిమ్మల్ని నడిపిస్తూ ఉంది, అది మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తూనే ఉంది. సెకండ్ పాయింట్, మీరు ఏం అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏం అడిగినా సరే, మీరు ఏం అడిగినా సరే, మంచిది చెడ్డది అంతో సంబంధం లేదు, అది మిమ్మల్ని అనంతంగా ప్రేమిస్తుంది. మీరు ఏం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు దేన్ని కోరుకుంటారో, దేన్ని పొందాలనుకుంటున్నారో, ఎలాంటి అనుభూతిని, ఎలాంటి అనుభవాల్ని మీరు జీవితంలో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో అని అడిగిన క్షణంనే వెంటనే మీకోసం అది ప్రపంచం అంతటిని కూడా మార్చేస్తుంది. మీరు కోరండి, మీకేం కావాలో అడగండి, అది ఆ విశ్వశక్తి మీకు ఇస్తుంది. ఆ యూనివర్సల్ పవర్ లేదా హయ్యర్ పవర్ మీకోసం పనిచేస్తుంది అని ఒక చిన్న భావన ఉన్నప్పుడు అది ఎలా వస్తుందని దాంతో సంబంధం లేదు, మీరు దాన్ని పొందుతారు. మీరు ఏం అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. థర్డ్ పాయింట్, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ నమ్మకాలతో పని లేదు, ఎందుకంటే మిమ్మల్ని నడిపిస్తున్న శక్తి మీ జీవితాన్ని సరైన విధానంలోనే తీసుకెళ్తూ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ విశ్వం, ఈ ప్రపంచం, ఈ సమాజం, ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా మీకు అనుకూలంగానే ఉంది. ఇక్కడ ఏది కూడా మీకు వ్యతిరేకంగా లేదు, ఏది కూడా మీకు వ్యతిరేకంగా లేదు. ప్రతీది మీకు అనుకూలంగానే ఉంది, ప్రతీది కూడా మీకు అనుకూలంగానే ఉంది. ప్రతీది, అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నదంటూ ఏమీ లేదు. మీరు చాలా డీప్ గా ప్రేమించబడుతున్నారు. ఫస్ట్ పాయింట్, మీరేం అడిగినా సరే ఇవ్వడానికి యూనివర్స్ అనండి, హయ్యర్ పవర్ సిద్ధంగా ఉంది. ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఏమీ లేదు, అన్ని మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఫోర్త్ పాయింట్, మీరు జీవితంలో దేన్నైనా సరే ఎప్పుడైనా మార్చుకునే పూర్తి స్వేచ్ఛ, సమర్థత మీకు ఉంది. సో గతంలో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి కర్మ సిద్ధాంతం ప్రకారం అని కొంతమంది అంటూ ఉంటారు. సో చేసిన తప్పులకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. సో ఒకవేళ మీరు గతంలో తెలుసో తెలియక తప్పులు చేసి ఉన్నా ఆ గతం ఎప్పటికీ కూడా మీ భవిష్యత్తుని ప్రభావితం చేయదు. ఒకవేళ మీరు దాన్ని అలాగా వదిలేయగలిగితే, డిటాచ్ అవ్వగలిగితే, మీ మీ లోపల ఉన్న ప్రతీది అంటే మీరు కనుక ఈ క్షణంలో మీ భవిష్యత్తుని ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకుంటున్నారో అలా మార్చుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది, అలాంటి జ్ఞానం కూడా ఉంది, అలాంటి సమర్థత కూడా మీకు ఇప్పుడు ఇక్కడ ఉంది. దాన్ని ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో గతంలో జరిగిన విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుసో తెలియక ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే దాని గురించి మీరేమి వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. గతానికి మీ భవిష్యత్తును శాసించే శక్తి ఏమాత్రం కూడా లేదు. సో గతంలో చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నాయి అనుకుంటే నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. అది మీ భవిష్యత్తుని ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మీలోనే, మీ అంతరంగంలోనే, మీ శరీరంలోనే ఉన్న ఒక అనంతమైన శక్తి, ప్యూర్ అవేర్నెస్, దైవం అనండి, ఆత్మ అనండి, పరమాత్మ అనండి, ఏదైనా కావచ్చు, అది మీలోనే ఉంది. మీలో ఉన్న ఆ హయ్యర్ పవర్ ని మీరు ఎంత ఎక్కువగా అనుభూతి చెందితే, మీ శరీరంలో అనుభూతి చెందితే చాలు. కేవలం మీలో ఉన్న ఆ శక్తిని మీరు అనుభూతి చెందుతూ ఉన్న కొద్దీ అది అన్నింటినీ అనుకూలంగా మార్చేస్తుంది. మీకు వ్యతిరేకంగా ప్రతి సిచ్యువేషన్ కూడా మీకు అనుకూలంగా మార్చేస్తూ ఉంటుంది. జస్ట్ ఎక్స్పీరియన్స్ యువర్ ఇన్నర్ పవర్, ఎక్స్పీరియన్స్ దిస్ మూమెంట్. అది మీరు కలలో కూడా ఊహించినంత గొప్పగా మీ జీవితాన్ని మార్చేస్తుంది. కనీసం అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ అఫర్మేషన్, విజువలైజేషన్ అవసరమైతే దాన్ని వాడుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఇన్నర్ పవర్, ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్ మ్యాజికల్లీ. ఎలాంటి నియమాలు, కండిషన్స్ లేవు ఇక్కడ. అంటే కొంతమంది ఒక కోరిక కోరుకున్న తర్వాత, ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత, ఇది చేస్తే అవుతుంది, అఫర్మేషన్ ఎన్నిసార్లు చేస్తే అవుతుంది, ఈ పని చేస్తే అవుతుంది, 21 days తర్వాత అవుతుంది, 30 days తర్వాత అవుతుంది, ఇలాంటి నియమాలు, కండిషన్స్ లేవు. అది ఇప్పుడు మీరు ఏదైతే కోరుతున్నారో ఆ కోరుకున్నది ఇప్పుడు ఇక్కడ మీ క్షణంలోనే సొంతం, అది ఉంది. ఏది కావాలనుకుంటే దాన్ని
ఎలా కావాలనుకుంటే అలా సృష్టించే పూర్తి స్వేచ్ఛ మీకు ఉంది. కానీ మీ మనసులో ఉన్న ఇంతకు ముందు ఉన్నటువంటి ఓల్డ్ ప్యాటర్న్స్ వల్ల మీరు అలా నమ్మాల్సి వస్తుంది. అంటే మనం కోరుకున్న తర్వాత దాన్ని పొందడానికి సమయం పడుతుంది అనేది కేవలము మనసులో ఉన్న నమ్మకం, అదే అడ్డుగా ఉంది. అదర్వైజ్ ఏదైనా సరే మీరు కోరుకున్న ప్రతిదీ, ఏ నియమం లేదు, ఏ కండిషన్స్ లేదు, ఊరికే అది మీ సొంతం అనే భావన ఉంటే చాలు, ఆటోమేటిక్ గా దాన్ని మీ సొంతం చేయడానికి ఈ ప్రపంచం తనని తను మార్చుకుంటుంది. 7th పాయింట్, చాలా మంది సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. చాలా మంది సమస్యలతోనే సతమతమవుతూ ఉంటారు కదా. నిజానికి సమస్యలు అనేవి కూడా ఏమీ లేవు. మీలో ఉన్న అంటే సమస్యలన్నీ కూడా మనసు కల్పించే బ్రహ్మ మాత్రమే. సరే, ఇది వెంటనే ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించకపోవచ్చు, పర్లేదు. బట్ ఏదో ఒక రోజు ఇది మీకు అర్థమవుతుంది. ఇక్కడ సమస్యలు అనేవి లేవు. సమస్యలన్నీ కూడా మన మనసు ఊహాజనితంగా, అంటే ఏదో ఊహించుకోవడం ద్వారా అంటే మనసు కల్పించే భ్రమ మాత్రమే. సో మీలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఆ హయ్యర్ పవర్ ఏదైతే ఉందో, దాన్ని తెలుసుకోకపోవడం మూలాన, దాని నుంచి దూరంగా వెళ్ళడం మూలాన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. నిజానికి సమస్య లేదు. మీరు మీలో ఉన్న శక్తికి, మీలో ఉన్నటువంటి హయ్యర్ పవర్ కి కనెక్ట్ అవుతున్న కొద్దీ సమస్యలు వాటంతట అవే మాయమైపోతూ ఉంటాయి. సో 8th పాయింట్, మీరు చాలా విలువైన వారు. మీరు చాలా విలువైన వారు. ఎవరి సహాయము కూడా మీకు అవసరం లేదు. మీరు కోరుకున్న దాన్ని పొందడం కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నిజంగా మీలో ఉన్న ఆ హయ్యర్ పవర్ కి కనెక్ట్ అయితే అన్ని మీకు అనుకూలంగా మారుతాయి, అన్ని మీ దగ్గరికే వస్తూ ఉంటాయి. ఒకసారి మీలో ఉన్నటువంటి హయ్యర్ పవర్ ని మీరు కనెక్ట్ అవ్వడం మొదలు పెడితే, మీలో ఉన్న మీ ట్రూ సెల్ఫ్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలు పెడితే, మీ ఆనందానికి, సంతోషానికి కారణమైనటువంటి మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, డబ్బు కావచ్చు, అన్నీ కూడా మీ వైపుకి చాలా తేలిగ్గా, ఎలాంటి శ్రమ లేకుండా ఆకర్షించబడతాయి. సో ఎవరో మీకు సాయం చేయాల్సిన అవసరం లేదు. మీలో ఉన్నటువంటి ఆ ట్రూ సెల్ఫ్ ని మీరు ఎక్స్పీరియన్స్ అయితే చాలు. అన్ని రకాల సహాయాలు అవసరమైనప్పుడు మీ దగ్గరికి వస్తాయి. మీరు కోరుకున్న సహాయం మీ లోపల నుంచే పొందుతారు. సో ఇక్కడ ఇదే పాయింట్ ని ఇలా కూడా చెప్పచ్చు, ఎవరి సహాయం మీకు అవసరం లేదు. ఇతరుల సహాయం కూడా, మీ సహాయం కూడా ఎవరికి అవసరం లేదు ఇక్కడ. అంటే ఇతరులకి కూడా ఏమైనా సహాయం చేయడంలో మీకు ఆనందం ఉంటే చేయండి, అంతేకాని మీరు చేస్తున్న దాని వల్ల వారి జీవితం బాగుంటుంది అనే భ్రమలోకి అప్పుడు వెళ్ళద్దు. సో మీరు ఎవరికైనా సహాయం చేస్తే తద్వారా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ జరిగితే దే అట్రాక్టెడ్ ఇట్. మీరు కాకపోతే ఎవరైనా సరే వచ్చి వాళ్ళకి ఆ సహాయాన్ని చేయొచ్చు, అంతేకాని ఆ సహాయం వాళ్ళకి అందడానికి మీరు ఒక మార్గం మాత్రమే అయ్యారు. సో ఇంకెవరైనా మీకు సహాయం చేస్తే మీకు ఆ సహాయం రావడానికి వాళ్ళు మార్గం అయ్యారు. వాళ్ళు కాకపోతే ఇంకో వ్యక్తి ద్వారానో మరేదో విషయం ద్వారానో మీరు ఆ సహాయాన్ని ఖచ్చితంగా పొందుతారు. అంతేకాని బయట ఉన్న మనుషులకు ఎక్కువగా, పరిస్థితులకు ఎక్కువ అటాచ్ కాకండి. ఓకే. 9th పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నదంతా మీరే, ఇతరులు అంటూ ఎవరు లేరు. ఒక్కసారి మీరు చూడండి, మీ చుట్టూ చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న లైఫ్ ను చూడండి, మీరు ఎవరితో కలిసి ఉంటున్నారో, కుటుంబ సభ్యులు, కొలీగ్స్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా మీ మనసులో ఉన్నదానికి రిఫ్లెక్షన్ మాత్రమే. ఇదంతా మీ సృష్టియే. మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రతి దాన్ని మీరే సృష్టించుకున్నారు. అవునా? ఇదంతా కొన్ని సందర్భాల్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇలాంటి మనుషులతో నేను ఉన్నాను, నాలో పాజిటివ్ ఉంది, బట్ నా చుట్టూ ఇలాంటి నెగిటివ్ వ్యక్తులు ఉన్నారేంటి అని మీకు అనిపిస్తున్నా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. మీ లైఫ్ లో జరుగుతున్న ప్రతిది కూడా మీ సృష్టియే. అది కాన్షియస్ గా, అన్కాన్షియస్ గా మీరు సృష్టించుకున్నదే. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మీతో మాట్లాడుతున్న మాటలు, ఒకవేళ వారు మీకు హెల్ప్ చేసినా అది మీ సృష్టియే. వాళ్ళు ఇతరులు మిమ్మల్ని మోసం చేసినా అది మీ సృష్టియే. ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్ ఇస్ యువర్ క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ యువర్ క్రియేషన్. ప్రతిదీ కూడా మీ సృష్టియే. ఒకవేళ దీన్ని గనక మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి అనుభవించిన రోజున, అంటే అది అనుభవపూర్వకంగా తెలుసుకున్న రోజున, మీ మనసులో ఉన్న భయాలన్నీ కూడా మొత్తం తొలగిపోతాయి. సో ఇంకొకటి, 10th పాయింట్, నిజానికి దేర్ ఆర్ నో మిస్టేక్స్. మీలో ఏ పొరపాటు లేదు, మీలో ఏ తప్పు లేదు. మీరు ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గానే ఉన్నారు. మీలో ఏదో తప్పు ఉంది,
సో దాన్ని నేను మార్చుకోవాలి, దీన్ని మార్చుకుంటేనే నేను సక్సెస్ అవుతాను, ఈ అలవాటు మార్చుకుంటేనే సక్సెస్ అవుతాను అన్న భ్రమలో దయచేసి పడకండి. మీరు ఉన్న క్షణంలో ఏదైతే ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు అంగీకరించుకోగలిగితే మార్పులు, రావాల్సిన మార్పులు, అవసరమైన మార్పులు సహజంగానే వస్తాయి. సో మీలో ఏ మిస్టేక్ లేదు, మీలో ఏ పొరపాటు లేదు, మీలో మార్చుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఒకవేళ మీరు ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు అంగీకరించిన క్షణాన జనరల్ గా ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుందంటే మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉండడం వలన మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారు. ఇతరులతో పోల్చుకుంటూ ఉండడం వలన మీలో ఏదో తప్పు ఉంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఏదో రైట్ ఉంది, మీలో ఏదో తప్పు ఉంది అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. సో మనం చేయకూడని ఒక విషయం ఏంటంటే పోల్చుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యూనిక్, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. సో మీ ఎదుగుదలకు ఉపయోగపడే మీలో ఉన్నాయి. సో కాబట్టి మీలో ఏదైతే ఉందో అది సరిగ్గానే ఉంది. యు ఆర్ 100% పర్ఫెక్ట్. మీలో ఉన్న భయము, బద్ధకము, టెన్షన్ లేకపోతే లేజినెస్ ఏది ఉన్నా సరే అలా ఉండనివ్వండి. అది సరైనదే. మీరు దాన్ని అర్థం చేసుకుంటూ దాని లోపలికి చూసుకుంటున్నప్పుడు సహజంగానే అది మారడం మొదలవుతుంది. అలా కాకుండా ఇది నేను సరికాదు, నేను దీన్ని మార్చుకోవాలని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 2-3 రోజులు బాగానే ఉంటుంది మారినట్టు, కానీ మళ్ళీ తర్వాత పరిస్థితి మొదటికి వచ్చేస్తూ ఉంటుంది. సో మీలో ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించిన రోజున మీలో మార్పు సహజంగానే వస్తూ ఉంటుంది. సో చివరి పాయింట్ ఏంటంటే, ఇది ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, బట్ వన్స్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్, మాటలు లేవు ఇక్కడ. ఈ జీవితం అంతా మనం ఏదైతే నిజంగా జీవితం అని అంటున్నామో ఆ జీవితం అంతా కూడా ఒక కళ, ఒక డ్రీమ్, ఒక ఇల్యూషన్ మాత్రమే. ఇది అశాశ్వతం. ఏదైతే మన మనసులో ఉన్న ప్రతి ఆలోచన, మన చుట్టూ జరుగుతున్న ప్రతిదీ కూడా ఒక ఇల్యూషన్. అలాగని అది లేదని కాదు, ఉంది. బట్ అది కంటికి కనిపిస్తున్న విధంగా లేదు. మన మనసులో ఎలాంటి ఊహలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మన మనసులో అన్ని రకాల ఊహలు, నమ్మకాల, అభిప్రాయాలు, సిద్ధాంతాలు తొలగిపోతుంది, మనసు పూర్తి కామ్గా ఉంటుందో అప్పుడే ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే స్థితిలో ఉంటాం. బట్ ఇప్పుడు మన మనసులో ఎన్నో ఊహలతో ఉన్నాం. అవన్నీ కలలే, అవన్నీ అబద్ధాలే, అవన్నీ నిజాలయ్యే అవకాశం లేదు. మనసులో వచ్చే ప్రతి ఆలోచన కలే, చుట్టూ ఉన్నది, జరుగుతున్నది అంతా కూడా కలే. సో సో మన ఈ కనిపిస్తున్న దానికి, కంటికి కనిపిస్తున్న దానికి, కంటికి కనిపిస్తున్న శరీరానికి, లోపలున్న మనసుకి అతీతంగా ఒక అనంతమైన శక్తి ఉంది. అది నిజం. ఎలాగైతే ఒక చెట్టును చూస్తే ఆ చెట్టు కంటికి కనిపిస్తున్న కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి. కానీ కంటికి కనిపించకుండా లోతున ఉన్నటువంటి వేర్లు అదే నిజమైన ఆ చెట్టుకి ఆధారం, మూలం. అలాగే ఈ కంటికి కనిపిస్తున్నటువంటి బాహ్య శరీరానికి కావచ్చు, చుట్టూ ఉన్న ప్రతి దానికి కావచ్చు మూలం, కంటికి కనిపించకుండా ఉన్నటువంటి ఒక మూలం ఉంది. దానికి ఇట్స్ అ ఫార్మ్లెస్. దానికి ఆకారం లేదు, రూపం లేదు, పేరు లేదు. అదే సోర్స్ ఆఫ్ లైఫ్. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి. సో అది నిజం, అదే సత్యం, అది శాశ్వతమైంది. దాన్ని గనుక మీరు పట్టుకోగలిగితే ఇక మీరు దేన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, దేనికి కష్టపడాల్సిన అవసరం లేదు. సమస్య అనేది మీ దరిదాపుల్లో ఎప్పుడు రాదు. మీరు ఏది అనుకున్నది వెంటనే క్షణంలో సత్యంగా మారిపోతూ ఉంటది. సో వీటిని మీ మనసులో మీకు నచ్చిన ఈ పాయింట్లలో ఏదైనా నచ్చితే వాటిని పదే పదే వింటూ పేపర్ మీద రాసుకొని మీ మనసులోకి పోనివ్వండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తూ ఉంటుంది. Thank you very much. Have a great day.